ఇప్పుడు బోయింగ్ విమానాలు కొనాలా వద్దా అన్నటువంటి ఆలోచన స్టేజ్కి వచ్చేసింది. అహ్మదాబాద్లో విమానం కూలిపోయిన ఘటనతో బోయింగ్ సంస్థ విమానాల పనితీరు మీద పెద్ద చర్చ స్టార్ట్ అయింది. ఇటీవల కాలాల్లో విమానాల్లో సాంకేతిక లోపాల నుంచి తలుపులు ఊడిపోవడం వంటి నిర్మాణ లోపాల దాకా వరుస ఘటనలు ఆ విమానాల భద్రత ప్రయాణాలు ప్రశ్నార్థకం చేస్తున్నాయి. వాస్తవానికి బోయింగ్ సంస్థలో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులే విమానాల భద్రతా ప్రమాణాల మీద ఆ సంస్థ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరు బయటపెట్టారు. ఈ ఘటనలో అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ బోయింగ్ విమానాల నిర్మాణం మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఈ క్రమంలో భద్రతా ప్రమాణాల లోపాన్ని అంగీకరిస్తూ బోయింగ్ సీఈఓ డేవ్ కాల్హోన్ తన పదవికి కూడా రాజీనామా చేశాడు. సంస్థలో 737 విమానాల 737 విమానాల విభాగం చీఫ్ ఎడ్ క్లార్క్ కూడా బయట ఉద్యోగం మానేశాడు. వాస్తవానికి డేవ్ కాల్హోన్కి ముందు డెన్నిస్ ములెన్బర్గ్ బోయింగ్ సీఈఓగా పనిచేశాడు. 2018-19లో 2 737 MAX 8 విమానాలు కూలిపోయి 346 మంది చనిపోయారు. బోయింగ్ విమానాల భద్రత మీద విమర్శలు చెలరేగినాయి. ఆ 2 విమానాలకు టేక్ ఆఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే కూలిపోయినాయి. దీంతో బోయింగ్ సంస్థ డెన్నిస్ ములెన్బర్గ్ని తొలగించింది. సీఈఓగా డేవ్ కాల్హోన్ని నియమించింది. భద్రతా ప్రమాణాలు పెంచి సంస్థ మీద నమ్మకాన్ని తిరిగి నిలబడతానంటే పదవిని చేపట్టిన ఆయన అదే భద్రతా లోపంతో రాజీనామా చేశాడు. 2024 జనవరిలో అమెరికాలోని అలాస్కాలో ప్రయాణిస్తున్న బోయింగ్ 737 MAX 9 విమానం గాల్లో ఉండగానే డోర్ ఊడిపోయింది. అదే ఏడాది డిసెంబర్లో దక్షిణ కొరియాలో బోయింగ్ 737-800 విమానం కూలిపోయి 179 మంది చనిపోయారు. తాజాగా అహ్మదాబాద్లో బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమానం కూలిపోయింది. ప్రస్తుతం బోయింగ్ సీఈఓగా కెల్లీ ఓర్ల్బెర్గ్ పనిచేస్తున్నారు. ఇప్పుడు ఈవెన్ మొన్న మధ్యన సునీత విలియమ్స్కి సంబంధించినటువంటి అంశంలో కూడా ఫెయిల్ అయింది బోయింగే. కాబట్టి ఇప్పుడు బోయింగ్ మొత్తం లక్షల కోట్ల వ్యాపారం చేసే దాని మీద పెద్ద ఇష్యూ నడుస్తుంది.